భారత రక్షణ వ్యవస్థ రోజు రోజుకి కూడా శక్తివంతమైనటువంటి రక్షణ వ్యవస్థగా తీర్చిదిద్దబడుతుంది. ఇది అంటే ఎలాంటిదేం కాదు. బ్రహ్మోస్ క్షిపణి ఒక సూపర్ సోనిక్ క్షిపణి. మొన్న ఆపరేషన్ సింధూర్లో అది చేసినటువంటి దాడి ఇంత అంత కాదు. పాకిస్తాన్ గజ వణికిపోయింది. 2 అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాల్లో ఇప్పుడు ఈ బ్రహ్మోస్ క్షిపణి నుంచి ఒకవేళ అణుబాంబుని గనక ప్రయోగించే అవకాశం కూడా ఉంది. కాబట్టి అమెరికా కూడా భయపడి దెబ్బకి పాకిస్తాన్కి చెప్పింది, వెంటనే నువ్వు రెండి మూసుకొని వెంటనే డీజీఎం ద్వారా బ్రీఫింగ్ ఇచ్చి వెంటనే రిక్వెస్ట్ చేయి భారత్ అని చెప్పింది. అంటే అలాంటి పరిస్థితి. మన ట్రంప్ గురించి కూడా అక్కడ విదేశాంగ మంత్రులు దానికి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. బ్రహ్మోస్ క్షిపణి వల్లే ట్రంప్ భయపడ్డాడు. ఆ క్షిపణి చేసినటువంటి దాడికి పాకిస్తాన్ కకావికలం అయిపోవడమే కాకుండా అక్కడ అణుస్థావరాల వరకు వెళ్ళిపోయింది. కాబట్టి అక్కడ గనక దాడి చేసినా లేదనుకుంటే భారత్ ఈ బ్రహ్మోస్ క్షిపణితో ఒకవేళ అణ్వాయుధాలు పంపించినా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి వెంటనే యుద్ధాన్ని ఆపండి అని పాకిస్తాన్కి అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని చెప్పారు కదా. అదే విధంగా ఇప్పుడు బ్రహ్మోస్ కంటే శక్తివంతమైనటువంటి ఒక క్షిపణి ప్రయోగానికి అయితే సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఆగస్టు 2021 ప్రాంతంలో ఒరిస్సా నుంచి 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మన హిందూ మహాసముద్రంలో ఈ ప్రయోగం అయితే చేస్తున్నట్లు ఒక నోటం విడుదల చేశారు. నోటం అంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో అంటే ఈ నిర్దిష్ట ఆగస్టు 2021 ప్రాంతంలో అక్కడ ఎటువంటి ఫ్లయింగ్ ఉండడానికి లేదు. నో ఫ్లయింగ్ జోన్ అంటే ఎటువంటి పౌర విమానయాలు ఎవరైనా ఏ దేశానికి సంబంధించినవైనా సరే ఎగిరితే దాన్ని ఆ 2 రోజులు అయితే మాత్రం అటు వెళ్లకుండా చూసుకుంటారనమాట. అందుకే ముందు నుంచి నోటం విడుదల చేస్తాయి ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఇలాంటి క్షిపణులు ప్రయోగించినప్పుడు. అందుకని ఇప్పుడు నోటం జారీ చేశారు. అలాగే రక్షణ వ్యవస్థ నుండి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇది క్షిపణి కంటే భారీ శక్తివంతమైనటువంటిదిగా తెలుస్తోంది. దీని రేంజ్ కూడా 5000 కిలోమీటర్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా క్షిపణి యొక్క పేరేంటి, క్షిపణి ఏ రేంజ్ ఎలాంటిదనే విషయాలు అయితే బయటికి రాలేదు. కాకపోతే బ్రహ్మోస్ కంటే చాలా శక్తివంతమైనదిగా తెలుస్తోంది.